చాలా మంది నేడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ మరి ధర్మాధర్మాల గురించి మాట్లాడే స్థాయికి వచ్చారు. అయితే కురుక్షేత్ర సమయంలో మరి కర్ణుడికి తన చావు దగ్గరికి వచ్చినప్పుడు ధర్మం గురించి మాట్లాడితే శ్రీకృష్ణుడు మాట చెప్తాడు. కౌరవ సభలో పాండవులను అవమానించినప్పుడు, ద్రౌపదీ దేవిని వివస్త్రం చేసినప్పుడు, అర్జునుడిని అవహేళన చేసినప్పుడు గుర్తురాని ధర్మం నువ్వు ఈ రోజు నీకు గుర్తొచ్చినప్పుడు నిన్ను కాపాడే ధర్మం కాదు, నువ్వు పాటిస్తే కాపాడే ధర్మం అంటాడు. ఆంధ్రప్రదేశ్ లో 151 మంది కౌరవ సభలో చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టినప్పుడు గుర్తురాని ధర్మం, భువనమ్మను అవమానించినప్పుడు గుర్తురాని ధర్మం, లోకేష్ అన్నను అవహేళన చేసినప్పుడు గుర్తురాని ధర్మం నేడు గుర్తొచ్చిందంటే ఎవడి కర్మకి వాడే బాధ్యుడని ఆనాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని లోకేష్ అన్న అమలు చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం.